బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, స్టాండప్ కామెడీ అని చెప్పేసి కొత్తది ఒక అంశం మనకు తెర మీదకి వచ్చింది. అందరూ చెప్పేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు, వినేవాళ్ళు కూడా అంతకన్నా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్ చేయటం, నవ్వించడం. ఇది నవ్వించడం చాలా కష్టం. ఎందుకంటే మనం ఎప్పుడు నటినట్లు ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాం. అన్నింట్లో కల్లా నవ్వించడం చాలా కష్టమట, దాన్ని పండించడం అనేది. ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ స్టాండప్ కామెడీలో ఎలా చూస్తున్నామంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కూర్చున్న వాళ్ళని నవ్వించడం. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో మనం చూసాం ఒక న్యూస్ని. లాస్ట్ వీక్ జరిగిన ఒక ఇన్సిడెంట్, స్టాండప్ కామెడీలో ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు ఎంత అసహ్యంగా, ఎంత జుగుప్సాకరంగా అనిపించినాయి అంటే దీన్ని కూడా కామెడీ అంటారా? ఎటుపోతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అంటే దీనితో తెలిసి మాట్లాడుతున్నామా, దీంతోనే మాట్లాడేస్తున్నారా అని నాకైతే పర్సనల్గా అనిపించిందండి. చాలామంది కూడా ఈ విషయం మీద స్పందించారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా, యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా స్పందించారు. మీరు చూసారా ఈ ఇష్యూని? నేను కొంచెం ఒంట్లో బాగుండక పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. ఒక 2-3 రోజుల క్రితము ఎవరో పంపారు నాకు, ఇవాళ రేపు పిల్లలు ఇట్లా తయారయ్యారు చూడండి మీరు అని. పిల్లలేమిటి, అసలు ప్రపంచమే అట్లా తయారైంది. పైగా నెంబర్ 1 స్టాండప్ కామెడీ వీళ్ళు కనిపెట్టలే, జంజీలు కనిపెట్టినవి కాదు. అవును, ఏనాడో బ్రహ్మానందం గారు చేసేవారు స్టాండప్ కామెడీ. ఈనాటిదే బ్రహ్మానందం గారు, ఈనాటివారా? ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. బ్రహ్మానందం గారు చేసేవారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చేసేవారు. స్టాండప్ కామెడీలు ఎప్పటి నుంచో ఉంది. దీనికి ఆద్యులు బోళ్ళంతమంది ఉన్నారు. ఇప్పుడు క్రమంగా ఏమైంది, ఇంగ్లీష్ వాళ్ళని, హిందీ వాళ్ళను, తర్వాత మన వాళ్ళను, తమిళియన్స్, వీళ్ళు చాలామందినే చూస్తున్నాము. ఆడపిల్లలు కూడా వచ్చారు ఇందులోకి ఇప్పుడు. అవునండి, స్టాండప్ కామెడీలోకి ఆడపిల్లలు కూడా వచ్చారు. జనరల్గా చూడు, సినిమాల్లో కామెడీ అంటే సినిమాల్లో కూడా ఓ పెద్దవాళ్ళని ఉండదు, టీచర్లని ఉండదు, నా అమ్మని ఉండదు, నాయనమ్మని ఉండదు, తాతని గురించి అని ఉండదు. ఏవేవేవేవో పిచ్చిబాగుళ్ళు, అవాకులు చెవాకులు జనాల్ని నవ్వించడానికి అనుకుంటారు, కానీ అవమానించటానికే అని అనుకోకుండా ఎన్నో చూసాం. కాకపోతే ఒక యాక్టరు ఏదైనా వాగాడు అంటే ఒక సినిమాలో ఒక యాక్టరు, అతనికి వేరే వాళ్ళు రాసిస్తారు, అవి ఒక డైరెక్షన్లో నడుస్తుంది. అంతేగాని అతని క్యారెక్టర్ కాదు పాపం, ఆ యాక్టర్ ఉద్దేశం కాదు, అది యాక్టర్ భాష కాదు. కాకపోతే స్క్రీన్ మీద కనిపించేది కాబట్టి అనుకుంటూ ఉంటాం, అనుకుంటాం కానీ వాళ్ళదేం లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చేయబడతాడు. యాక్టర్ అనేవాడు వేరే వాళ్ళతో రాయబడతాడు, వేరే వాళ్ళతో డైరెక్ట్ చేయబడతాడు. బట్ ఈ స్టాండప్ కామెడీ లాంటి వ్యవహారాల్లో వాళ్ళవే స్వకపోల కల్పితారు. వాళ్ళ నోట్లో పుట్టిందే ఆ చెత్తంతా. అద్భుతమైనవి, తెలివైనవి, మంచివి, పీపుల్కి బాగా ఉపయోగపడేవి, ప్రపంచ సాధారణ సన్నివేశాల్లో హాస్యం పుట్టించేవి మాట్లాడచ్చు. ఎన్నైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఈ ఏదైనా అనే దాంట్లో ఏది పడితే అది మాట్లాడే స్టేజ్కి వచ్చేసారు పిల్లలు. అదే నేను చెప్తున్నాను కదా, దీంతో మాట్లాడుతున్నామా, దీన్ని వాడుతున్నామా అనేది తెలియట్లేదు. అప్పటికప్పుడు ఆ క్షణాల్లో నోటికి ఏదొస్తే అది ఎలా వస్తే అట్లా మాట్లాడేసి, ఇప్పుడు అమ్మాయి ఏదో మాట్లాడేసింది, అందరూ నవ్వారుగా, అందరూ నవ్వారు. అవును గారు, వాళ్ళంతా నవ్వుతున్నారు. ఒక్కళ్ళు కూడా చిచ్చి ఏంటిది అని అనిపించలేదు, వ్యంగ్యంగా అనిపించట్లేదు వాళ్ళకి ఎవరికి. వ్యంగ్యం కాదు, వెగటారంగా, అసహ్యంగా, వెగటుగా, ఛీ నోట్లోను ఏముంది దీని నోట్లో, ఇది మనిషేనా అనిపించలేదు ఎవరికి. అది అనిపించలేదంటే ఇవేవి కాదు, చుట్టూతో ఉన్నవేవి మనుషులు కావు, అవన్నీ అదేమిటో జాతి, అట్లానే ఉన్నారు, అదేదో జాతి అంతే. క్రమంగా ఇలా అయిపోతున్నాను చేయ. నేను చాలా కాలం క్రితం కూడా మనం ఇదే విషయం మాట్లాడాం. ఈ ఇంగ్లీష్ సినిమాలలో ఒక కల్చర్డ్ లాంగ్వేజ్ పోయి అన్నిటికీ ఎఫ్ సౌండ్లు వాడతారు వాళ్ళు. వాళ్ళ మొహాలు మండ. అక్కడి నుంచి హిందీ సీరియల్స్, హిందీ సినిమాలు, హిందీ కథలో ఏమిటో తప్పుకో వెళ్ళిపో అనడానికి కూడా బూతులే అనాలి. పో నువ్వు ఇక్కడి నుంచి అంటానికి, పో నువ్వు ఇక్కడి నుంచి అనకూడదా, భాగ్ జావ్ యహాసే జావ్ అనకూడదా, దానికి ఒక ఇంగ్లీష్ పదం బూతు. ఇది ఇంగ్లీష్ సినిమాల నుంచి ఇంగ్లీష్ సీరియల్స్లోకి, తర్వాత ఏమో హిందీ సినిమాల్లోకి, హిందీ సీరియల్స్లోకి, హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి తెలుగు సినిమాల్లోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో తెలుగు సినిమాలు చూస్తాం, అన్నీ బూతులే. మీరేమిటి వీళ్ళంతా ఇళ్లలో ఇలాగే మాట్లాడుకుంటున్నారా? ఇవే మాట్లాడతారా మీ ఇళ్లలో? అవును,
నాకు ఎప్పుడు అది డౌట్గా ఉంటుంది. మరి రైటర్లు ఇప్పుడు నీకు సెన్సార్ లేదు, మీకు బుద్ధికి ఉందా సెన్సార్ లేదు, ఓటీటీకి లేదు, స్టాండప్ కామెడీకి సెన్సార్ లేదు, మీ బతుకులకి సొంత సెన్సార్ ఉందా? మీరు గుడ్డలిప్పుకుని తిరుగుతున్నారా? నా ప్రశ్న అదే. ప్రతి రైటర్కి ఇదే అడగాలని ఉంటుంది నాకు. నీకు ఓన్ సెన్సార్, నువ్వు మీ అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు, ఓ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, మేనల్లుడు మేనగోడలు ఉన్నారు, టీనేజ్ పిల్లలు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళ ముందు నువ్వు బూతులాడతావా? వీళ్ళ ముందు ఇది మాట్లాడకూడదు అనే ఒక ఇంగితం, అనే ఒక బేసిక్ సెన్సర్స్ మీలో ఉంటున్నాయా, ఉండట్లేదా? మీరు ఇంగ్లీష్ సినిమాలు చూసి చెడిపోయారా, హిందీ సినిమాలు చూసి చెడిపోయారా, మన భాషని ఈ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ భాషలన్నీ? తాగేసావు అనడానికి బూతులు, తిన్నావు అనడానికి బూతు, వెళ్ళిపో అనడానికి బూతు, బూతుతోనేనా? ఏమిటి ఇలాగే మీరు మాట్లాడుకుంటున్నారా? మీ ఇంట్లో ఆడవాళ్లతో, మీ ఇంట్లో పిల్లలతో, మీ ఇంట్లో పెద్దవాళ్లతో మీరు ఇదే మాట్లాడుతున్నారా? ఓ దేవాలయానికి వెళ్ళి ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు పబ్లిక్లో నలుగురు ముందు ఇలాగే మాట్లాడతారా? మీకు ఒక కల్చర్, ఒక మర్యాదకరమైన సంభాషణ చాతుర్యం ఉండదా? లేదా? పోని మాటలు అయితే ఇదొక రకం. ఇవేంటి వర్డ్స్, భాష గురించి మొదటిది. ఈ రెండోది, ఇక నీకు అమ్మని లేదు, అంకులని లేదు, వాళ్ళెవరో వాళ్ళని గురించి కూడా మాట్లాడతారా? ఆడపిల్ల, ఆ పిల్లకి వయసు ఎంత ఉందమ్మా, అదికి దానికి 25 ఏళ్ళైనా ఉన్నాయా కనీసం? కామెడీ. ఇంత పిచ్చి మాటలా? ఏం మాటలు మాట్లాడుతున్నారమ్మా? ఇవే చేస్తున్నారా మీరు? నలుగురిని నవ్వించడానికి మీ అమ్మని రోడ్డుకి ఎక్కిస్తావా? అసలు ఎవడైనా సరే ఏం చేసుకుంటారమ్మా? అసలు తల్లుల తాలూకు ఏదైనా చిన్నది ఉంటే దాచుకోవద్దా? ఈ సోషల్ మీడియా వల్ల అన్ని మాటలు రోడ్ల మీదకి చెప్పి ప్రతి వాళ్ళకి షేర్ చేసి ఒక మీనింగ్లెస్గా తయారైంది. ఎవరైనా ఒక్క మాట అంటేనే పడలేం కదా, అలాంటిది నోటికొచ్చిన కామెడీనా? గురించి నువ్వు మీ అమ్మ గురించి, ఒక ఆడపిల్ల వాళ్ళ అమ్మని గురించి ఏం మాట్లాడతారమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయటం. అదే మిగిలిన వాళ్ళందరూ ఒక్క క్షణం గనక పబ్లిక్ నమ్మకంగా ఆగి ఉంటే ఆ అమ్మాయికి తెలిసేదేమో కనీసం. నిజం రమ్మగారు, నాకు కూడా అది అనిపించింది. ఒక్కసారి జనాలు ఆగిపోయి ఉంటే. ఇప్పుడు వాళ్ళ అమ్మని అదే నోట్లో వేసుకుని అశుద్ధంలో పొరలాడిస్తోంది అమ్మని. వాళ్ళ అమ్మని బురద గుంటలో, పాకీ గుంటలో ముంచుతోంది పిల్ల. అది ముంచుతుంటే మిగిలిన వాళ్ళు చూస్తారు. నువ్వే నీ పరుగుని మీరే తీసుకుంటే అది కామెడీనా? అది కామెడీయా? అది ఏం కామెడీ అమ్మా అది? అసలు వీళ్ళని ఎంకరేజ్ చేయొచ్చా? అస్సలు చేయకూడదండి. ఈ పిల్లల్ని ఒప్పుకోవచ్చా? ఇలా మాట్లాడిన పిల్లల్ని బయట ఎక్కడైనా మాట్లాడుతుంటే పిచ్చివాగుళ్ళు వాక్కు, నోరు కంట్రోల్లో పెట్టుకో, నోటుకొచ్చిన మాటలు మాట్లాడడానికి వీలు లేదు అని ఎందుకు చెప్పం? నేను అనుకుంటా ఇప్పుడు ఇట్లా మాట్లాడింది అంటే తనకు అలవాటైపోయింది. అది ఇవాళ ఫస్ట్ టైము, మొదటిసారి ఇదేదో నాలిక జారిన వ్యవహారం కాదది. మేబీ అమ్మాయి మాట్లాడుతోంది, చాలా రోజులుగా చేస్తోంది స్టాండప్ కామెడీ. ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఈ డార్క్ జోక్స్, గ్రే జోక్స్, వీటికి నవ్వటం అంటే అప్పుడప్పుడు అడల్టరీగా మాట్లాడితే చిన్న గ్రూప్స్లో బాగానే ఉంటుందమ్మా, వాళ్ళ వరకు ఓకే. అది నువ్వు పబ్లిక్లో నలుగురిలోకి వెళ్ళేటప్పుడు, చాలామంది ముందు నుంచి మాట్లాడేటప్పుడు మీ గుడ్డలు మీరు ఊడదీసుకుంటున్నామని తెలుస్తోందా మీకు? ఇంతకు మించి మాట్లాడటా కూడా ఏం లేదు. స్ట్రిప్టీజ్ కదమ్మా ఇది, అంతేగా. అదేదో చీకట్లో ఎవరో చేసేది కాదు. మీరే బాహాటంగా నిలబడి అమ్మని కూడా మీరు రోడ్ల మీదకి తెచ్చేస్తే సరే, మీ సొంతం మీరు ఎలాగో తెచ్చుకుంటున్నారు అనుకోండి, సొంతది ఎట్లాగో తెచ్చుకుంటున్నారు. నా బాడీ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, ఇవే కదా మనం వింటున్నాము. అవును, మీ బాడీ మీ ఇష్టం, కానీ మీ అమ్మ మీ ఇష్టం కాదు. మీ అమ్మ ఒక మనిషి, ఆమెకి గౌరవించి తీరాలి. ఆమెను గురించి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. ఆ అమ్మ ఈ పిల్లని చెంప పగలగొట్టాలి. పిచ్చివాగుళ్ళు వాగుతావా? ఏది పడితే అది ఎందుకు వాగుతున్నావు? మర్యాదకరంగా చేయగలిగితే చేసుకో, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, నా పేరు ఎత్తితే తాట తీస్తాను అని చెప్పాలి వాళ్ళమ్మ. అవునండి. ఏం చెప్పారు, ఏం జరిగిందో. ఇప్పుడు ఒకసారి బయటకు వస్తే అది అట్లా తిరుగుతూనే ఉంటుంది కదమ్మా రోతగా. ఆ పిల్లకి జీవితాంతం ఇది ఉండిపోతుంది కదా రమ్మగారు. కాదమ్మా, పిల్లకే, తల్లికి. నిజం రమ్మగారు. ఎంత అసహ్యంగా అనిపించిందంటే, ఏమిటిరా నాయన, ఏం పిల్లలరా ఇలా తయారయ్యారేంటి? వీళ్ళకి ఇప్పుడున్న సమాజం మమ్మల్ని ఏమనకూడదు, మాకెవరు చెప్పకూడదు, మమ్మల్ని జడ్జ్ చేయకూడదు. మరి నువ్వెవరివి నోటుకొచ్చినట్టు వాగడానికి?
నువ్వు వాగకూడదుగా, మరి నీకు కూడా కంట్రోల్ ఉండాలిగా. ఇప్పుడు ఇంకోటి ఉందా జయ, ఇప్పుడు ఏదైనా ఇలా మాట్లాడామనుకో, మీరు ఆ విషయానికి స్పందించలేదు, ఈ విషయానికి స్పందించలేదు, దీనికి ఎందుకు స్పందిస్తారు అన్నది మీ పెత్తనం ఏంటి మా మీద? నేను ఏది స్పందించదలుచుకుంటే అది స్పందిస్తాను. మనసుకి ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్పందిస్తామండి. మీరు వాటికి మాట్లాడలేదు, పిల్లలందరూ అక్కడ ఉంటే మాట్లాడలేదు, మీరు దీనికి చెప్పలేదు, ఆ సందర్భానికి అప్పుడు స్పందిస్తామేమో, తర్వాత విషయం. ఇప్పుడు మనకి ఎట్లా వచ్చిందమ్మా మన సమాజం, ప్రతి దాని మీద మాట్లాడతాం మనం. ఓ పెద్దవాళ్ళని లేదు, మర్యాదస్తులని లేదు, వీళ్ళ మాట మనకెందుకులే అని లేదు, వీళ్ళని మనం అడగటం ఎందుకులే అని లేకుండా ఆ స్క్రీన్ల వెనకాల కూర్చొని అంతే, ఏది కనబడితే దాని మీద నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, ఆ పెద్ద నువ్వే చెప్తావా, నువ్వు అప్పుడు అలా చేయలేదా, నువ్వు ఇది కాదా అని వాగుతూ ఉంటారు. ఈ వాగుడులో ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడట్లేదో తెలియటం లేదు. ఓ పెద్దవాళ్ళని లేదు, ఆయన ఏదో ఒక పెద్దవారు ఓ సందర్భాల్లో ఏదో అంటే వీడింతే అని ఏమిటో వీడి బొడ్డుగా పేరు పెట్టాడు వీడు, చెత్త వెధవలు. కెమెరాలు ఈ ఫోన్ల వెనకాల కూర్చుని చేసే పనులే కదా. ఓ పెద్దవాళ్ళని కూడా, వీళ్ళు తండ్రి వయసు వారు, పెద్దవారు, సమాజం గౌరవిస్తున్న వ్యక్తి, వాడు వీడు అంటమేమిటన్న ఇంగితం కూడా లేదు. ఈ ఇంగితాలు పోయినాయి రమ్మగారు. వెరీ కామన్ గా మాట్లాడేస్తున్నారు. ఈ కామన్ మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, నువ్వు స్క్రీన్ వెనకాల కూర్చుని చేసేది, దాంతో పాటు ఆన్ స్క్రీన్ కూడా మీకు ఇవే భాష వచ్చేస్తోంది. ఆన్ స్క్రీన్ కూడా ఇట్లా మాట్లాడకూడదు, ఇది చేయకూడదు. మీకు ఎప్పుడు వస్తుంది కంట్రోల్? నువ్వు ఎవరు లేనప్పుడు కూడా నువ్వు కంట్రోల్డ్గా ఉంటే, ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్డ్గా ఖచ్చితంగా. నువ్వు ఎవరు లేనప్పుడు విశృంఖలంగా గుడ్డలిప్పుకొని తిరుగుతావు. నువ్వు ఎవరైనా ఉన్నప్పుడు గుడ్డలేసుకోవడం నీకు కష్టమైపోతుంది, ఇబ్బంది అనిపించేస్తుంది. అది వచ్చింది తిప్పలు. మాటలు తగ్గించండి, ప్రతి వాళ్ళని ప్రశ్నిద్దామనుకోకండి, ప్రతి దానికి నేనే మాట్లాడాలని ఆలోచించకండి. మంచి విషయం నచ్చింది ఓకే, నచ్చలేదు వదిలే, ఇంకో దాంట్లోకి వెళ్ళు. ఈ ధోరణి మారాలి సమాజంలో. అవునండి. పిల్లలు బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్గా ఏదైనా భాష ఇంట్లో ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఇంట్లో ఈ లాంగ్వేజ్ వినడానికి వీలు లేదు అని చాలా ఖచ్చితంగా చెప్పండి. ఇంట్లోనే కాదు రమ్మగారు, అసలు ఇలాంటి భాష మాట్లాడకూడదని నేర్పించాలి. మాట్లాడద్దు, ఇట్లా అనకూడదు, ఇది మంచిది కాదు. ఏదో పెళ్ళికి వెళ్ళాను జయ, పెళ్ళి సూత్రధారణ ఓ ఓ ఓ అని అరుపులు వెనకాల నుంచి, ఓ పక్కన మంత్రాలతోటి సూత్రధారణ చేస్తుంటే ఎంత పిడ్లి కూతలు, కుక్క కూతలు కూసారు ఫ్రెండ్స్ అంతా వెనకాల. బా, ఈ పెళ్ళి ఎందుకు మనకి? ఈ మంత్రం ఏమిటి? ఆ మంత్రము, ఆ పంచగట్టుకుని, ఆ ఒక అగ్నిహోత్రము, ఒక పురోహితుడు, ఇది లేదు, ఓ ఓ ఓ ఓ అంటాం అందరు కలిసి. నిజంగా వివాహగ్రతువుని ఇట్లాగా భ్రష్టు పట్టించటం, మనమే మన సంస్కృతిని నేల రాసేసుకుంటూ ఉండటం. ఎవడో బయటవాడు ఎందుకు గౌరవిస్తాడు మనకి? ఎందుకు ఇస్తాడు? అమ్మ, పిల్లలు కంట్రోల్లో ఉండండి దయచేసి. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా అనేది లోపల ఒకసారి నోట్లో ఆలోచించుకున్నాక అప్పుడు మాట్లాడండి. ముందు అసలు మీ లాంగ్వేజ్ భాషని సంస్కరించుకోండి. ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే, మీరు ఒకసారి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నారు, 10 మందిలోకి వచ్చేటప్పుడు నేనేం మాట్లాడదలుచుకున్నాను అనేది ఒక ఫ్రేమ్ పెట్టుకుంటున్నారా, లేకపోతే అక్కడికి వచ్చి నుంచొని స్టాండప్ కామెడీ ఫ్రేమ్ తోటి వెళ్ళదు జయ. మరి ఇంత బూతులా రమ్మగారు, ఇంత బూతులా? తల్లిదండ్రిని కూడా మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తా ఉంటే నేను అనుకుంటాను వాళ్ళ అమ్మా నాన్న ఏం చేసి ఉంటారు ఈ అమ్మాయిని అని. చాలా ఇబ్బందిగా అనిపించింది వినడానికి, చాలా అసహ్యంగా. ఇప్పుడు జయ, మరి అందరికీ అట్లా అనిపిస్తుందో లేదు, మన పిల్లలు ఇలాగే చేస్తున్నారేమో అనిపించేలాగా ఉంది జయ. ఈరోజు సమాజం ఇట్లా ఉంది, ఈ రోజుల్లో సమాజం ఇట్లా ఉందంటే సమాజంలో ఏముంది? మనం కదా సమాజం అంటే, మనం కదా. మరి మన ఒప్పుదల లేనిదే ఇది అవుతుందా? ఈ కాలం పిల్లలు వినరా? ఎందుకు వినరు? నీకు అన్నం వండుకోవటం రాదు, వంట చేసుకోవటాలు రావు, మీకు ఏమీ రావు, మీరు బాగా పైకి ఎక్కేదాకా మిమ్మల్ని అమ్మా నాన్ననే ప్రతి రూపాయి పెట్టి పోషించాలి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అమ్మా నాన్ననే మీ వెనకాల ఉండాలి. ఫారిన్ కంట్రీస్లో లాగా ఒక ఏజ్ వచ్చాక పిల్లల్ని బయటికి విదిలేసేది, వాళ్ళని ఏమీ అనకూడని సమాజం కాదు మంది. అవును, అన్నీ అమ్మా నాన్ననే చూడాలి. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే, నువ్వు ఇంత పెద్దదానివి, నీకు పెద్ద కూతురుంది, నీకు అమ్మ సపోర్ట్ లేకుండా నీ కథ నడుస్తుందా? అస్సలు నడవదు. ఇట్లా నడవని కథల వాళ్ళం ఎంతమంది ఉన్నాం? అది అమ్మ వండి అత్తయ్య, ఎవరో ఒకరు ఏ పొజిషన్ లో ఉన్నా సపోర్ట్ లేకపోతే ఎట్లా రమ్మగారు? మోరల్ సపోర్ట్. మనకి చిన్న అనారోగ్యం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఒక తెలియని పేరు లేని జబ్బులు వస్తున్న రోజులు ఇవి. అవును, మనకి ఎంత సపోర్ట్ కావాలి కుటుంబాన్ని? వాళ్ళతో ఎంత మర్యాదగా, ఎంత మన్ననగా ప్రవర్తించాలి? రోడ్డుకి ఇచ్చేసి నోటుకొచ్చినట్టు వాగేస్తారా? నువ్వు ఎక్కడో బతుకుతావంటే కాదుగా, నువ్వు ఎంతసేపు దీంతోటే బతకాలి కదా. వాళ్ళ ఇంటి పేరు రాసుకుంటేనే కదా నీ బతుకు. మరి
పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి అమ్మా దయచేసి. అంతే రమ్మగారు, అంతకు మించి చెప్పాల్సింది ఏమీ ఏం లేదు. లేదు. రైట్, నమస్తే రమ్మగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.